The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. వరుస దెబ్బలతో కుదేలవుతున్న మావోయిస్టు పార్టీకి సెక్రటరీ ఎవరవుతారు? నంబాల కేశవరావు గారి తర్వాత ఎవరు కాబోతున్నారు? అంటే చర్చలకు ఎవరెవరు వచ్చారు? అందరూ చనిపోతున్నారు. మొన్న జరిగిన సుధాకర్ అవ్వచ్చు, లేదా గాజల రవి కూడా చర్చలకు వచ్చారు, ఆయన కూడా చనిపోయారు. మీరు చూడండి 1990 కానివ్వండి, 2000 కూడా 2010 దాకా మీకు సీనియర్ లీడర్లు ఎవరు చంపలేదు. వీళ్ళ ఫిలాసఫీ మారిపోయింది అక్కడి నుంచి. వీళ్ళది ఏంటంటే కాంట్రాక్టుల దగ్గర డబ్బులు గుంచుకోవడం. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అవ్వచ్చు మీకున్న సమాచారం ప్రకారం, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం? తిరుపతి ఆయన ఉన్నారు, ఆయన లోపటే ఉన్నారు. తిరుపతి వరంగల్ ఆయన ఒకరు ఉన్నారు. మల్లోజ వేణుగోపాల్ ఉన్నారు, మల్లోజీ గారు ఉన్నారు. మళ్ళీ మళ్ళా రాజిరెడ్డి ఉన్నారు. హిడ్మా అంటే ఒక పొలిటికల్ పార్టీ సపోర్ట్తో వాళ్ళు వస్తున్నారని ఒక వార్త ఉంది, వాస్తవం అంటారా? చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కూడా ఆయన మీద చేసిన దాడికి కోపం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వరుస దెబ్బలతో కుదేలవుతున్న మావోయిస్టు పార్టీకి సెక్రటరీ ఎవరవుతారు? నంబాల కేశవరావు గారి తర్వాత ఎవరు కాబోతున్నారు? గతంలో ముప్పాల గణపతి ఆరోగ్యరీత్యా రిటైర్మెంట్ తీసుకుంటే ఆయన ప్లేస్లో నంబాల కేశవరావు గారు వచ్చారు. కానీ ఆపరేషన్ కాగర్లో భాగంగా పార్టీ డైరెక్ట్గా ఆయనకు వెళ్ళి కొట్టడం, ఎన్కౌంటర్ చనిపోవడంతో నెక్స్ట్ ఎవరు అవుతారు? ఇప్పటి వరకున్న మన క్యాడర్ని తీసుకుంటే ఇంతవరకు తెలంగాణ లేదా తెలుగు వారు ఉండేవారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అవుతారా, లేదా బీహార్ వాళ్ళు అవుతారా, లేదు మధ్యప్రదేశ్లో అవుతారా అనే విషయం అంతా మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చెట్టి గారు ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా విషయం తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్కారం. మావోయిస్ట్ పార్టీ గతంలో నక్సల్స్బరీ, తర్వాత పీపుల్స్ వార్, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ. ఎక్కడో వెస్ట్ బెంగాల్లో పుట్టిన పార్టీ క్రమేపీ శ్రీకాకుళం రైతాంగ పోరాటం నుండి తెలంగాణ నుంచి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దానికి ఒక మార్కు ఉంటుందండి. అంటే ఎవరు కాదన్నా అవునన్నా 1995 వరకు మాత్రం ఆ పార్టీ చేసిన కార్యక్రమాలు, వాళ్ళు చేసిన త్యాగాల వల్లే ప్రభుత్వాలు కూడా కిందకు వచ్చాయి అన్నది మీరు కూడా చూసుంటారు. చాలా కేసుల్లో, చాలా ఊర్లో చూసుంటారు. తర్వాత క్రమేపీ అది మారడం, ప్రభుత్వం అప్పర్ హ్యాండ్ అవ్వడం అని జరిగింది. ఇక్కడ ఎప్పుడైతే పోలీసులు అప్పర్ హ్యాండ్ అవ్వడంతో తెలంగాణ రాష్ట్రం నుంచి విడిచిపెట్టి ఉత్తరగా మన ఛత్తీస్గఢ్, బీహార్ ఆ ప్రాంతానికి పరిమితమైంది. అక్కడ దండకారణ్యం, ఇక్కడ నల్లమల నుంచి దండకారణ్యం వెళ్ళారు. దండకారణ్యంలో పార్టీకి నడిపే వాళ్ళందరూ కూడా అక్కడ రాష్ట్రం అయినా, సమస్యలు అక్కడైనా, అక్కడ ఎవరైతే ఆదివాసులు అందున్నారో వాళ్ళందరూ అయినా ఆధిపత్యం మాత్రం తెలుగువారిదే. దాదాపు 27 మంది వరకు గతం ఉండేవారు. అది క్రమేపీ తగ్గుతుంది. ఇటీవల అమిత్ షా ప్రకటించినట్టుగా నెక్స్ట్ ఇయర్ మార్చ్ సరికి ఆపరేషన్ కాగార్ కంప్లీట్ అవ్వాలి, మావోయిస్ట్ రహిత రాష్ట్రాలుగా ఉండాలని 6 రాష్ట్రాలకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం అంతా కూడా మీకు తెలిసింది. ఇటీవల ఆపరేషన్ కాగార్లో భాగంగా నంబాల కేశవరావు గారు, అంటే ముప్పాల గణపతి తర్వాత నంబాల కేశవరావు గారు ఎన్కౌంటర్ అవడం, వరుస దెబ్బలు దొరుకుతుంది. సుధాకర్ అంటే చర్చలకు ఎవరెవరు వచ్చారు? అందరూ చనిపోతున్నారు. మొన్న జరిగిన సుధాకర్ అవ్వచ్చు, లేదా గాజల రవి కూడా చర్చలకు వచ్చారు, ఆయన కూడా చనిపోయారు. ఇప్పుడు పార్టీకి ఎవరు లీడ్ చేస్తారు? ఎందుకంటే ఎప్పుడైనా సరే కెప్టెన్ కోల్పోతే పార్టీకి మొత్తం డిస్టర్బెన్స్ వస్తుంది. అలాంటి మావోయిస్ట్ పార్టీకి సెంట్రల్ కమిటీల మెంబర్లో ఎవరు సెక్రటరీ అవుతారు? అంటే ఇప్పుడు మనం చూస్తున్న తెలుగు గతంలో తీసుకుంటే ముప్పాల గణపతి అవ్వచ్చు, నంబాల కేశవరావు అందరూ తెలుగు వాళ్ళు కనిపిస్తున్నారు తప్ప వేరే రాష్ట్రాలు లేరు. సెంట్రల్ కమిటీలో సీజీలు అందరూ ఉండొచ్చు, కానీ ఇప్పుడు నంబాల కేశవరావు గారి ప్లేస్ని ఎవరు భర్తీ చేస్తారు? ఈ మొత్తం భర్తీ చేయాలంటే వీళ్ళందరూ పోలిట్ బ్యూరో మీట్ అవ్వాలి. పోలిట్ బ్యూరో మీట్ అవుదాం టైంలోనే మరొక సెంట్రల్ కమిటీ వాళ్ళు ఎన్కౌంటర్లు అవుతున్నారు. ఇప్పుడు ఈ మొత్తం ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? ఎవరు కావచ్చు? అంటే మీ దృష్టిలో ఎవరు ఉండొచ్చు అంటారు? ఇలా ప్రాబ్లం మీరు చెప్పినట్లనే నేను చిన్నప్పుడు కాలేజీలో చదువుకున్న టైంలో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాను. మా ఇల్లు కూడా ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉండే. జార్జ్ రెడ్డి డెడ్ బాడీ ఇదంతా చూసిన మంచిగా. ఆ టైంలో పీడిఎస్యు, ఆర్ఎస్యు హంటింగ్ గ్రౌండ్ ఉస్మానియా కానీ కాకతీయ కానీ వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు, గణపతి కానివ్వండి మిగతా వాళ్ళు. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏం జరిగిందంటే పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి కొండపల్లి సీతారామయ్య గ్రూప్ మర్జ్ అయిన తర్వాత ఇప్పుడు సిపిఐ ఎంఎల్ అంటారు వీళ్ళని. వీళ్ళకి ఇంకా 8 సీట్లు బీహార్లో గెలుస్తుంటారు. ఇప్పుడు లాస్ట్ టైం 8, ఈసారి ఎన్ని గెలుస్తారో తెలియదు. అంటే వాళ్ళకి అక్కడ ఇంకా పట్టుంది, డెమోక్రటిక్ పట్టు. అదే టైంలో ఆ సిపిఎంఎల్ మీకు తెలంగాణలో కనిపించారు. ఓకే, తెలంగాణ ఒక టైంలో నక్సలైట్స్ కానీ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ది హెడ్ ఉండే సుందరయ్య కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఉండే మన దగ్గర. కానీ ఇప్పుడు అసలు కమ్యూనిస్ట్కే ప్రసక్తి లేదు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఏదో 2 సీట్లు ఇస్తే దాన్ని గెలుస్తారు. కానీ నక్సలైట్ లీడర్షిప్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? మీరు చెప్పినట్టు 95 దాకా వాళ్ళకు ఒక ఫిలాసఫీ ఉండే, ఐడియాలజీ, ఫిలాసఫీ. చంద్రబాబు నాయుడు గారి మీద ఏ రోజు దాడి చేశారు ఆ రోజు
ఐ థింక్ పోలీస్ ఫోర్స్ కూడా ఒక డిసిషన్ తీసుకున్నది. అప్పుడు దాకా చిన్న చిన్న లీడర్ని చంపుతూనే మన స్పీకర్ గారిని చంపారు, శ్రీపతి గారు. అట్లాంటి మళ్ళీ ఆలంరెడ్డి మాధవ్ రెడ్డి గారిని చంపారు మన ఫ్లైఓవర్ దగ్గర. అవునండి. ఇదంతా వాళ్ళు చేశారు, కానీ అంత సీనియర్ లెవెల్కి వెళ్ళలేదు. సెకండ్, మన అందరికి తెలుసు ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. వీళ్ళు గ్రామ సభలు పెడతారు, ప్రజాసభలు పెడతారు, అక్కడ కొంతమందిని పిలిచి ధమ్కి ఇస్తారు, మీరు చేస్తే చేయకపోతే అక్కడ కూడా కొంతమంది చంపేస్తారు భయం ఉండడానికి. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఏం జరిగిందంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక వ్యూ తీసుకున్నారు. మనందరికి తెలుసు, నాకు ఎందుకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏముందంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు చేయాలండే. ఎందుకంటే మధ్యప్రదేశ్ కంప్లీట్ కాంగ్రెస్ లీడర్షిప్ని ఖతం చేసింది వీళ్ళే, మీకు గుర్తుంటుంది. విద్యాచరణ్ శుక్లా నుంచి అందరినీ ఒకటే బ్లాస్ట్, ఛత్తీస్గఢ్లో బ్లాస్ట్ చేయడం. అప్పుడు వీళ్ళు ఎందుకు చేయలేదు? దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ భూపేష్ బఘెల్ గవర్నమెంట్, రమణ్ సింగ్ వచ్చారు, దాని తర్వాత భూపేష్ బఘెల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా చల్లగా అయిపోయింది మొత్తం. కానీ ఏ రోజు భూపేష్ బఘెల్ గవర్నమెంట్ పోయి మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అక్కడ, ఆ రోజు మీరు చూసుంటారు స్ట్రాటజీ మారిపోయింది. అమిత్ షా గారు 11 నెలల నుంచి ఉన్నారు కదా, సంవత్సరం నుంచి ఉన్నారు కదా, కానీ ఎందుకు ఈ సడన్గా లాస్ట్ 2 సంవత్సరాల్లో ఇంత యాక్టివిటీ, హైపర్ ఎస్పెషలీ లాస్ట్ 1 ఇయర్లో ఒక టార్గెట్ కూడా ఎందుకు పెట్టుకున్నారు? 2026 ఏప్రిల్ దాకా మొత్తం వైప్అవుట్ చేసేస్తాం. 2 కారణాలు ఉంది. మీకు చెప్పినట్టు దండకారణ్య బెల్ట్ ఒకటి ఉంది, ఇంకోటి మనం గజ్జుచోలి మర్చిపోయాం, ఇటువైపు మహారాష్ట్ర వైపు మర్చిపోయాం. ఈ బెల్ట్ ఒకటి బ్రేక్ చేసేసారు నడిమిట్లో. ఛత్తీస్గఢ్లో బ్రేక్ అయిపోయింది, అది తెలంగాణ వైపు రాలేకపోయింది. నల్లమల అంటే ఒక టైంలో టార్పోలిన్ షీట్లు, బ్లూ టార్పోలిన్ షీట్లు చూడగానే అన్నాలు వచ్చేసారు అని చెప్పి ఆ పక్కన ఎవరు వెళ్ళరు కూడా. కానీ తెలంగాణ పోలీస్ స్పెషల్లీ గ్రే హౌండ్ సెటప్ చేసింది. అది మనందరూ తెలుసు, వ్యాస్గార్ టైం నుంచి ఆ స్పెషల్ ఎలైట్ ఫోర్స్ తయారు చేసి వీళ్ళు డబ్బులు విపరీతంగా ఖర్చు చేశారు. అన్ఆడిటెడ్, ఆడిట్ చేయరు దీన్ని. ఇన్ఫార్మర్స్ ఎస్ఆర్ అమౌంట్ ఉంటుంది, ఎస్ఆర్ అమౌంట్. ఎందుకంటే ఈవెన్ కశ్మీర్లో కూడా అదే చేశారు, ఆర్మీకి ఇచ్చేశారు. మీరు వాడుకోండి. హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు నక్సలైట్ ఏరియా, ఎస్పెషలీ ఫారెస్ట్ ఏరియాలో మీకు సిగ్నల్స్ ఉండవు, మొబైల్స్ ఉండవు, వాళ్ళు ఉంటే కూడా వాడరు. సో మీకు టెక్నికల్ ఇంటెలిజెన్స్ దొరకడం చాలా కష్టం. అదే టైంలో మీకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. మొన్న ఒక ఫోటో కనిపిస్తుంది సార్, మీరు కూడా చూస్తుంటారు. బస్తర్ వైపు అది ఒక బస్సు వచ్చిందంట మన ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒక విలేజ్కి. అది హిడ్మా ఊరికే వచ్చిందండి. ఆలోచించండి, 76 సంవత్సరాలు 77 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా మనకి ఇప్పుడు అక్కడికి ఒక బస్సు వచ్చిందంటే అప్పుడు తెలుస్తుంది గవర్నమెంట్ది ఎంత పట్టు ఉండే అక్కడ అని. అంతా వాళ్ళదే నడుస్తుంది మొత్తం. వాళ్ళు ట్యాక్స్ వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళే ఖర్చు పెడతారు. కానీ నక్సలైట్ లీడర్షిప్ కూడా మీరు చూసుంటారు, పాత లీడర్షిప్. ఇప్పుడు కొండపల్లి సీతారాం గారు ఏమైనా సంపాదించారంటే ఏం లేదండి. అదే టైంలో నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్కి వచ్చేదాకా డబ్బులు వాళ్ళకు కూడా కొంచెం ఖర్చు చేయడం ఎక్కువ, వాళ్ళ షో ఆఫ్ ఎక్కువైంది. మీకు పాత రామకృష్ణ ఫోటో కానివ్వండి, గణపతి ఫోటోలు కనిపించండి, మీకు పాత ఏదో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో అక్కడెక్కడ పెట్టడం మొదలుపెట్టారు, లేటెస్ట్ ఫొటోస్ కనిపిస్తున్నాయి. పోలీస్కి అదే కావాలి. సో వాళ్ళ ఫిలాసఫీ మారినప్పుడు చాలామంది సరెండర్ చేసిన వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఆ ఫిలాసఫీ మారిపోయింది, డైల్యూట్ అయిపోయింది. వీళ్ళు కూడా బూర్జువా లాగా తయారైపోయారు అన్నమాట. సో అక్కడ వీళ్ళకి ఒక డిస్కనెక్ట్ వచ్చేసింది. అంటే ఇప్పుడు ప్రజలకు ఏ సమస్య ఉందో అది చూసుకోకుండా వాళ్ళు ఎంచుకున్న సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. అంటే వాళ్ళు ఎంచుకున్న లైన్ కరెక్ట్ కాదని ఒక భావన వస్తుందంటారు సార్. మరియు ఆంధ్ర వైపు, తెలంగాణ వైపు, స్పెషలీ మన కరీంనగర్ వైపు కానీ అటువైపు వెళ్తే మీరు కరెక్ట్ వాళ్ళు చెప్పిన ఫిలాసఫీ ఎందుకు. ఇప్పుడు నేను కూడా నా చాలామంది అడిగారు, మీరు కేరళ నుంచి సురేష్ గారు, ఫస్ట్ డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ ఈఎంఎస్ నంబూదిరి పార్టీ కేరళలో వచ్చింది. కానీ అక్కడ నక్సలిజం ఎందుకు లేదు? అక్కడ ఉండాలి కదా ఫస్ట్. ఎందుకంటే మన అందరికి తెలుసు వీళ్ళ ఫిలాసఫీ ఏంటనేది. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం, కాలేజీలో ఉన్నప్పుడు చూసాం వీళ్ళని. ఆ టైంలో ఏబీవీపీకి అసలు పట్టలేకుండా ఉస్మానియాలో, ఎస్ఎఫ్ఐ అయితే కనిపించలేదు అప్పుడు, ఎన్ఎస్యుఐ కూడా లేదు, ఓన్లీ పీడిఎస్యు ఆర్ఎస్యు ఉంటుండే ఆ టైంలో. ఆ టైంలో కూడా మీరు చూసుంటే వీళ్ళ ఫిలాసఫీ ఏంటంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఎక్కడ అంటే ఉన్న డబ్బులు గవర్నమెంట్ ఏమో అంత పెద్ద పెద్ద భూస్వాములకి ఇచ్చేశారు, వీళ్ళకి తినడానికి ఏం లేదండి. సో అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ చేసి వచ్చి, వీళ్ళందరూ ఇంజనీర్సే కదా, చేసి వచ్చిన తర్వాత పక్కన బిల్డింగ్లో ఆడు ఉండేది గుడిసెల పక్కన బిల్డింగ్లో ఒక 5 అంతస్తుల బిల్డింగు, వాడికి 5 కార్లు, 10 మంది పనోళ్ళు, ఏసీలు, అన్ని రూమ్లు పెట్టుకున్నాడు. ఈడేమో తినడానికి ఇక్కడ లేదు, వీడి దగ్గర ఉద్యోగం కూడా లేదు. సో న్యాచురల్లీ ఫ్రస్ట్రేషన్ డెవలప్ అయింది. అక్కడే ఆమెని వచ్చి బ్రెయిన్ వాష్ చేస్తారు వీళ్ళు వచ్చి. నెక్స్ట్ స్లైడ్ చూడరా, అక్కడ చూడు, నువ్వేంటి బందూకు పట్టుకో, తుపాకీ పట్టుకో, అయిపోయింది. కానీ ఆ ఫిలాసఫీ మారింది. ఎందుకంటే కేరళలో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, వెస్ట్ బెంగాల్లో కూడా చేశారు సార్, మీరు గుర్తుందా మీకు? అవునండి, జ్యోతిబాసు చేశారు. ఎందుకంటే నక్సల్ బారి ఎక్కడి నుంచో కదా మొదలైంది, వర్డ్ అక్కడి నుంచి వచ్చింది నక్సలైట్. 24 కునాల్ వాళ్ళందరూ ఉన్న ఆ టైంలో చాలా పెద్ద మూవ్మెంట్ ఉండే ఆ టైంలో.
కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వెస్ట్ బెంగాల్లో, కేరళలో ల్యాండ్ కమ్యూనిస్ట్ వాళ్ళు అంటారు, ఎస్పెషల్లీ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అందరికీ భూమి ఉండాలి, ఇల్లు కట్టడం కాదు, ఇప్పుడు చేస్తున్న తెలంగాణలో చేస్తున్న ఇల్లు కట్టడం కాదు, ఇందిరమ్మ ఇల్లు కాదు, భూమి ఉండాలి. అది ఈవెన్ మీకు పండించడానికి ఒక 10 ఎకర్లు 5 ఎకర్లు 2 ఎకర్లు ఉంటే కూడా బతుకుతారు వాళ్ళు. మొత్తం భూస్వాములు అప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ లేకుండే 1000 ఎకర్లు 2000 ఎకర్లు పెట్టుకున్నారు. దాని తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. తెలంగాణలో భూదాన్ మూవ్మెంట్ తెలంగాణలో ఎందుకు వచ్చింది అడగొచ్చు మీరు. వినోబా భావే గారు ఆయన ఏరియాలో పెట్టుకోవాలి కానీ తెలంగాణలో ఎందుకు వచ్చారు ఆయన. సో అక్కడి నుంచి మీకు తెలిసిపోద్ది ఆ ఫిలాసఫీ మారిపోయింది. మీరు ఎక్కడెక్కడ మీరు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారో, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ చేశారో, అక్కడెక్కడ నక్సలిజం ఆటోమేటిక్ పడిపోయింది. తమిళనాడులో చాలా తక్కువ, కర్ణాటకలో తక్కువ, కేరళలో అసలు లేదు. అట్టపాడి ఏరియాలో కొంచెం ఉంది కానీ అది ట్రై జంక్షన్ లాగా. తమిళనాడు, కర్ణాటక, కేరళ ఒక ట్రైబల్ ఏరియా అది అట్టపాడి ఏరియా. ముదుమలై నుంచి వెళ్తూ ఇటు వైపు నుంచి కూడా, కర్ణాటక వైపు నుంచి కూడా వెళ్ళొచ్చు. సో అట్లాంటి ప్లేస్లో కూడా ఎందుకు రాలేదంటే తెలంగాణ ఫెయిల్ అయింది సార్. అక్కడ తెలంగాణ అని కాదు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. 95 తర్వాత వీళ్ళకి అర్థమైంది, గేమ్ అర్థమైంది వీళ్ళది. అంటే మీరు డెవలప్మెంట్ తీసుకొస్తే నక్సలైట్స్ దాన్ని వ్యతిరేకిస్తారు. మీకు గుర్తుంటుంది జేసీబీని తగలబెట్టడము, టెలిఫోన్ తగలబెట్టడం. ఇక్కడ మన రైల్వే స్టేషన్ బీబీ నగర్ దగ్గర ఒక రైల్వే స్టేషన్ ఉంది, దాని పాల్గొట్టి బాంబే అన్నీ చేశారు. ఈవెన్ మన స్వప్నలో కాంప్లెక్స్లో ఒక 10 డౌనింగ్ స్ట్రీట్ బార్ ఉండే, దాన్ని కూడా బాంబు పెట్టారు. సో వీళ్ళ ఫిలాసఫీ మారిపోయింది అక్కడి నుంచి. వీళ్ళది ఏంటంటే కాంట్రాక్టుల దగ్గర డబ్బులు గుంజుకోవడము, వేదాంత లాంటి కంపెనీని థ్రెటన్ చేసి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకోవడం. సో వీళ్ళ ఫిలాసఫీ మారిపోయింది. డబ్బులు మీకు ఏం కావాలి? డబ్బులు తుపాకీలు కొనడానికి, బాంబులు కొనడానికి, ఐఈడీలు తయారు చేయడానికి. సో ఆ ఫిలాసఫీ మారినప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళ కాడర్ కూడా డిసొల్యూషన్ అయిపోయారు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎల్టీటీ లాగా సార్ ఇది, మీరు కాడర్ని మెయింటైన్ చేయాలంటే మీకు మోటివేషన్ చాలా ఎక్కువ ఉండాలి. ఆ మోటివేషన్ మీదే వీళ్ళు బతుకుతారు. కానీ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే కంటిన్యూస్గా వీళ్ళ లోవర్ లెవెల్ నుంచి చిప్ చేయడం మొదలుపెట్టారు. మీరు చూడండి 1990 కానివ్వండి, 2000లో కూడా 2010 దాకా మీకు సీనియర్ లీడర్లు ఎవరు చంపలేదు వీళ్ళు. అవును, కింద వాళ్ళని సరెండర్ చేయడం లేదా వాళ్ళు ఎలిమినేట్ చేయడం. అవును. కానీ ఐ థింక్ లాస్ట్ 2 సంవత్సరాలు ఒక డిసిషన్ తీసుకున్నారు గవర్నమెంట్. మీరు అడిగినప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఎందుకు కొట్టారంటే హూతీల మీద ఎందుకు కొట్టట్లేదు, హెజ్బుల్లా ఎందుకు కొట్టట్లేదు, వీళ్ళ మీద ఎందుకు మన హమాస్ మీద కొట్టట్లేదు అంటే పాము తల అక్కడ ఉంది, వాళ్ళని కొట్టాలి. న్యాచురలీ ఆ డిసిషన్ తీసుకున్నారు. సాధారణంగా పోలీసులు కూడా ఒక ఎమ్మో ఉంటుందండి, ఎప్పుడు టైల్కి టచ్ చేయకూడదు, కొడితే హెడ్ కొట్టాలంటారు. అది సేమ్ థింగ్. టైల్ పట్టుకుంటే మీకు దొరకదు, హెడ్ మూగుతుంది కాబట్టి మనం హెడ్నే కొట్టాలంటారు. కొట్టారు. కొట్టిన తర్వాత మనం చూసాం రిజల్ట్. ఇప్పుడు వాళ్ళ కంప్లీట్గా తెలంగాణ కొంచెం ఈసారి వీక్ అయిపోయింది సార్. అది పెద్ద ఒక అలిగేషన్ వచ్చింది. నేను కూడా ఒక ఛానల్ చెప్తే కొంతమంది రిటైర్డ్ పోలీసు వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, సురేష్ గారు మీరు చెప్పింది కరెక్టే, మేము చెప్పలే మీరు చెప్పేశారని. ఏంటిది? కరగట్టు హిల్స్లో ఎన్కౌంటర్ జరిగినప్పుడు, ఎక్కడండి? మన ఒరిస్సా ఛత్తీస్గఢ్ బెల్ట్లో ఆ హిల్స్లో ఎన్కౌంటర్ జరిగినప్పుడు కరగట్టు, అక్కడ తెలంగాణ వైపు వచ్చే రూట్లో కొంతమంది ఇక్కడికి వచ్చేసారంట నక్సలైట్స్, సీనియర్ లీడర్స్. వేరే ఛత్తీస్గఢ్లో ఉన్న వాళ్ళు ఆంధ్ర వైపు వెళ్ళిన వాళ్ళని ఫినిష్ చేసేసారు. ఆంధ్ర వైపు ఎక్కువ తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ ఉండేది. అది ఎందుకు జరిగిందో అని చాలామంది అడిగారు నా దగ్గర. మీకు గుర్తుంటే అదే టైంలో మన ప్రొఫెసర్ హర్గోపాల్ వీళ్ళందరూ వెళ్ళి సీఎంని కలిశారు. కలిసి మాకు పీస్ టాక్స్ కావాలని చెప్పారు. ఆ 2 వారాలు తెలంగాణ గవర్నమెంట్ కొంచెం చల్లబడింది. మేబీ ఇన్స్ట్రక్షన్స్ ఐ గాడ్ డౌన్, కొంచెం రిలాక్స్ అవుదాం, చూద్దాం ఏమైంది. కానీ ఛత్తీస్గఢ్లో ఉన్న కోబ్రా యూనిట్స్ కానివ్వండి, సిఆర్పిఎఫ్ కానివ్వండి, మిగతా యూనిట్స్ వాళ్ళు ఇడవలేదు. వాళ్ళు కంటిన్యూస్గా ప్రెషర్ పెట్టారు. దానికోసం సీనియర్ లీడర్ని అప్పుడు చంపారు. కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ తిరిగి వచ్చింది. ఎందుకంటే 2 ల్యాండ్ మైన్ బ్లాస్ట్ జరిగింది, ఒక ఇన్స్పెక్టర్ చనిపోయారు. అప్పుడు తెలిసిపోయింది వీళ్ళ స్ట్రాటజీ మారలేదు. ఎప్పుడు మనకు గుర్తుండి మీకు మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ టాక్స్ నడిపించారు. అవును, రామకృష్ణ వీళ్ళందరూ వచ్చారు ఆ టైంలో. అవును, MCRHRD ఇన్స్టిట్యూట్లో పెట్టారు. ఏం జరిగిందండి అప్పుడు? ఏం అవ్వలేదండి. వాళ్ళు ఆ టైంలో రీగ్రూప్ చేసుకున్నారు. ఆ దొరికిన 1-2 నెలల టైంలో వాళ్ళు మత్తి ఆయుధాలు తెప్పించుకున్నారు, వాళ్ళ గ్రూప్స్ని రీగ్రూప్ చేసుకున్నారు. అంటే పోలీసుకి కూడా ఒక విధంగా బెనిఫిట్ అయిందండి. అప్పుడు పోలీసు ఎలా బెనిఫిట్ అయిందంటే వీళ్ళ మూమెంట్స్ వీళ్ళు ఎవరో తెలియదు కదా, ఫేస్ ఐడెంటిఫికేషన్ వచ్చింది. అది కరెక్ట్. ప్లస్ వీళ్ళ వేరే బోర్డ్స్ అన్ని కూడా చాలా. రామకృష్ణ పోయిన తర్వాత రూట్ ఎక్కడ తెలిసిందా సార్? రామకృష్ణ ఎక్కడ ఉన్నాడని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తెలుసా మనకి? రామకృష్ణ ఎప్పుడు పైన చనిపోయారు కదా. అదే వీళ్ళు అంతవరకు పోలీసులకి నక్సల్స్ అంటే ఎవరో తెలియదని ప్రెస్ నోట్లో వచ్చేవి, కొంతమంది మీడియాతో మాట్లాడారు. కానీ ఇప్పుడు ఓపెన్ ఎయిర్ అయ్యారు, వాళ్ళ మూమెంట్ తెలిసాయి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళకి మొత్తం అందరికీ వాళ్ళకి రూట్ తెలిసిపోయింది, క్లియర్ పిక్చర్ వచ్చింది. అదేవిధంగా నక్సలైట్లు కూడా ఏం చేశారంటే వాళ్ళు చెప్తున్న సింపరైజర్ని పెంచుకున్నారు, వాళ్ళు పెంచుకున్నారు. కానీ ఎక్కువ అప్పర్ హ్యాండ్ మాత్రం పోలీస్ అయింది. మనకి కావాలంటే ఇప్పుడైతే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు సార్,
నక్సల్స్ పోలీసుల మీద అటాక్ చేయడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో ఇంక అప్పటి నుంచి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ అయినట్లే. అంతవరకు మీరు పెంబర్తి తీర్మానం ఒకటి ఉంటుందండి. కరెక్ట్. పెంబర్తి తీర్మానంలో కోటపల్లి సీతారామ గారు చెప్తారు ఇక మనం ఆయుధాలు పట్టాల్సిందేని. అంతవరకు పోలీసులు కూడా వాళ్ళని ఒక సామాజిక కోణంలో చూశారు. వాళ్ళు చేసిన వాళ్ళు తెలిసిన ఒకవేళ తెలియపోయినా ఒక సమావేశం జరిగితే చూసి చూడడానికి వెళ్ళిన రోజుల్లో పెంబర్తి తీర్మానం తర్వాత పోలీసుల మీద దాడులు చేయడం, ఎస్ఐలను చంపడం వాళ్ళు కూడా అప్రహణించారు. మీరు చెప్తున్నట్టుగా అలిపిరి చంద్రబాబు నాయుడు ఇష్యూ తర్వాత ఇంకా వాళ్ళు ముందుకు వచ్చారు. అంటే ఇదంతా జరుగుతుంది సార్. ఇప్పుడు మనం గత 5 సంవత్సరాలను చూస్తే తెలంగాణ ఆంధ్ర వైపు వాళ్ళు రావట్లేదు, కేవలం షెల్టర్ జోన్గా ఉంటున్నారు. కానీ అక్కడ ఒక విభేదం వచ్చింది. ఏ విధంగా వచ్చిందంటే వాళ్ళు ఎగ్జాంపుల్ ఏం చెప్తుంటారంటే దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చింది గుజరాత్ నుండి. ఓకే, గుజరాత్లో ఆయన తన పార్టీని గెలిపించి తర్వాత మోడీ వచ్చాడు ప్రధానమంత్రి అయ్యారు. కానీ డైరెక్ట్గా ఆయన పార్టీని గుజరాత్ గెలిపించుకుని రాలేదు. కాబట్టి ఇక్కడ కూడా సెంట్రల్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ రాష్ట్రాల్లో పార్టీ నిలబెట్టండి, తర్వాత మీరు వచ్చి మా మీద ఆధిపత్యం చేయండి అన్నది ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు. ఇంటర్నల్ డివిజన్ ఉందండి, వచ్చింది. అందులో భాగంగా ఇప్పుడు జరుగుతుంది. అమిత్ షా గారు ఒక యాక్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడు మనం చూసుకుంటే సెంట్రల్ కమిటీ వాళ్ళందరూ కూడా వరసగా పడిపోతున్నారు. బసవరాజ, మన నంబాల కేశవరావు గారు ఇవన్నీ. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అవ్వచ్చు మీకున్న సమాచారం ప్రకారం, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం? తిరుపతి ఆయన ఉన్నారు, ఒకరు ఆయన లోపటే ఉన్నారు. తిరుపతి వరంగల్ ఆయన ఒకరు ఉన్నారు. మల్లోజు వేణుగోపాల్ ఉన్నారు, మల్లోజు గారు ఉన్నారు. మళ్ళీ మళ్ళా రాజిరెడ్డి ఉన్నారు. హిడ్మా అంటే మాడ్వి హిడ్మా, మొన్న ఇంకొక హిడ్మా సార్, అది జూనియర్ లెవెల్, అది సెంట్రల్ మాడ్వి హిడ్మా ఆయన కూడా సార్ ఆయన అట్టే ఉన్నారు. తర్వాత మల్లా రాజారెడ్డి ఉన్నారు, మోడెం బాలకృష్ణ ఉన్నారు. వీళ్ళందరూ తెలంగాణ నుంచి ఉన్న కానీ వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు. గోండ్ కానీ ఆ లాంగ్వేజ్ వాళ్ళు అసలు యాక్చువల్గా వాళ్ళు కలిసిపోయారు కూడా, అంత నీట్గా మాట్లాడుతారు. తెలంగాణ అడ్వాంటేజ్ ఏముండే, ముందు నుంచే తెలంగాణ పట్టుండే. ఒక టైంలో వెస్ట్ బెంగాల్ పట్టుండే, కానీ ఆ తర్వాత జ్యోతిబాసు గారు వచ్చిన తర్వాత లూజ్ అయిపోయింది వాళ్ళు కంప్లీట్. సో సాన్యాల్ వాళ్ళు వీళ్ళందరూ డిసపియర్ అయిపోయారు మొత్తం కంప్లీట్. అంటే ఇప్పుడు ఎవరు అవ్వచ్చు అంటారు? మల్లోజు వేణుగోపాల్ గారికి ఏజ్ ఉంది, ఒక మల్లోజు కోటేశ్వరరావు గారి కుటుంబం కాబట్టి అదొక బ్రాండ్ ఉంది, ప్లస్ పొలిటికల్గా ఆయన స్ట్రాంగ్ ఉన్నారు. ఈ తిరుపతి అయినా మిలిటరీ దీంట్లో అకాడమిక్ ఒక మిలిటరీ ఎవరికి ఇవ్వచ్చు అంటారు? మిలిటరీకి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మీరు ఇది ఎట్లయిపోతుందంటే ఈవెన్ ఆర్మీలో, రెగ్యులర్ ఆర్మీలో, ఇండియన్ ఆర్మీలో కూడా ఆపరేషనల్ రోల్ నుంచి వాళ్ళే లెఫ్టినెంట్ జనరల్ అవుతారు, ఆర్మీ చీఫ్ అవుతారు. మీరు అకాడమిక్, మీరు నాన్ ఆపరేషన్ రోల్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ప్రమోషన్ రాదు. వస్తుంది ఒక లెవెల్ దాకా వచ్చి అక్కడ ఆగిపోతుంది అన్నమాట. ఇది కూడా అంతే. మీరు ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ లైట్ మూవ్మెంట్ ఇక్కడ నుంచి ఇంకా మీరు రివైవ్ చేయాలంటే చాలా కష్టం సార్. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ లాగా అయిపోయింది. ఇది పేరు చెప్పగానే చెప్తున్నట్టు ఆపరేషన్లో టాప్ ఆయన హిడ్మా కూడా ఉన్నారు కదా, ఉన్నారు. ఆయన ఉన్నారు. తక్కెడపల్లి వాసుదేవ్ అని అలిపిరి మీద అటాక్ ఆయన కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ తెలంగాణ మాఫియా అని చెప్పి నక్సలైట్స్లో ఒక విభేదం వచ్చింది. దాని తర్వాత ఈ తెలంగాణ మాఫియాని కొట్టాలి అన్నమాట. దానికోసం సార్ మీరు చెప్తున్నట్లుగా పొలిటికల్గా కన్నా మిలిటరీ ఆపరేషన్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు అని అంటున్నారు. అంటే అక్కడ తిరుపతి కానీ లేదా ఇంకా మన తక్కెడపల్లి వాసుదేవరావు అందరూ కూడా. అయితే ఒకవైపు ఛత్తీస్గఢ్లో ఎక్కువ ఉంది, పార్టీ ప్రజెంట్ దండకార్యం ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ రాష్ట్రానికి చెందిన హిడ్మా కూడా రావచ్చు కదా. ఎందుకంటే తెలంగాణలో మీరు చెప్పినట్ల ఇక్కడ మీకు సపోర్ట్ లేనప్పుడు తెలంగాణలో కంప్లీట్ వైపౌట్ చేసేసారు. అది ఇక్కడున్న పోలీసు వాళ్ళని మెచ్చుకోవాలి దాంట్లో. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలైంది అది అనమాట. ఎన్టీఆర్ రామారావు గారి టైం నుంచి అది గ్రేహౌండ్స్ అని వీళ్ళ డౌన్ హిల్ స్టార్ట్ అయిందన్నమాట. వ్యాస్ గారిని చంపారు, ఉమేష్ చంద్రని చంపారు, వీళ్ళంతా అదంతా చేశారు. అదంతా వాళ్ళ పబ్లిసిటీ కోసం అనమాట. కానీ వీళ్ళు ఎప్పుడు అనుకోలేదు ఇట్లాంటి ఒక పరిస్థితి వస్తుందనేది. ఏదో ఒక రోజు వస్తుంది కదా సార్. అది ఒరిజినల్ ఫిలాసఫీలో వీళ్ళ దగ్గర ఈ చెప్పినట్లు మీరు వీళ్ళకి అసలు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏం లేకుండా ఇంటికాడ కూడా వీళ్ళు చాలా పేద కుటుంబం నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే లాస్ట్కి వాళ్ళకు కూడా ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఈ ఫీల్ ఎక్కడ వెళ్ళట్లేదు ఈ మూమెంట్. ప్రజల కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు. దానికోసం మనం ఎప్పుడు చూస్తుంటాం రోడ్ ఓపెనింగ్ పార్టీ మీద వీళ్ళు దాడి చేస్తారు, ఎప్పుడు ఐఈడీలు యూజ్ చేస్తారు వీళ్ళు. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎక్కడైనా కానీ ఏం చేసినా కానీ నెక్స్ట్ డే పోలీసు వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ముందు భయపడుతుండే, ఒక బ్లాస్ట్ జరిగితే కూడా 3 రోజుల తర్వాత తిరుగుతారు ఏరియాలో. ఇప్పుడు అది లేదు సార్, అది పోయింది. సో ఐ థింక్ డెఫినెట్గా ఆపరేషనల్ రోల్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు నా అంచనా ప్రకారం. ఎందుకంటే లాస్ట్ ఒక వారం 10 రోజులు చదివిన న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం అది బేసిక్లీ ఈసారి ఎవరైనా ఛత్తీస్గఢ్ నుంచి లేకుంటే మన జార్ఖండ్ నుంచి ఆ ఏరియా నుంచి రావచ్చు అంటున్నారు. తెలంగాణ మాఫియా అని వాళ్ళొక వర్డ్ యూజ్ చేస్తున్నారు నెక్స్ట్ రైట్. ఫస్ట్ టైం ఆ గ్రూప్లో ఒక వర్డ్ అట్లా వస్తుంది. వీళ్ళు ఏం చేయలేకపోయారు. తెలంగాణ మాఫియా ఇస్ ఫెయిల్డ్ లీడర్షిప్లో.
ఎవరు కొట్టినా అని వాడిని కొట్టేస్తున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మోటివేట్ చేయడానికి జూనియర్ లీడర్షిప్ 40-45 సంవత్సరాలు ఉన్న లీడర్షిప్ వాళ్ళని తీసుకొస్తున్నారు. ఎందుకంటే మీకు తెలుసు సార్, అడవిలో ఉన్నప్పుడు చాలా మటుకు హెల్త్ ఇష్యూస్, గణపతి కూడా ఆయన రిటైర్మెంట్కి వెళ్ళిపోయారు అంతే, బికాస్ హెల్త్ ఇష్యూస్లో. అక్కడ మీరు డాక్టర్ని తీసుకొస్తే ముందు డాక్టర్ వాళ్ళు వస్తుండే, ఇప్పుడు డాక్టర్లు భయపడుతున్నారు రావడానికి. సో డెఫినెట్గా ఐ థింక్ ఈసారి ఒక యంగర్ లీడర్షిప్ రావచ్చు. యంగర్ లీడర్షిప్, అది కూడా ఎక్కడైతే నాన్ తెలంగాణ. కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో గాజల రవి ఎన్కౌంటర్ తీసుకుంటే మరొకసారి మూమెంట్ ఇటు చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది ఏఓబీ వైపు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఏ గ్రామం కూడా పార్టీకి సపోర్ట్ లేదు, కానీ ఒక పొలిటికల్ పార్టీ సపోర్ట్తో వాళ్ళు వస్తున్నారని ఒక వార్త ఉంది, వాస్తవం అంటారా? అక్కడ మీకు ఉల్టా కూడా నేను చెప్పొచ్చు సార్. ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కూడా ఆయన మీద చేసిన దాడికి కోపం ఉంది, అది ఇప్పుడు పోదులేదు. అంటే ఒక పొలిటికల్ పార్టీ అంటే అధికారంలో పార్టీ కాదు, నాకు తెలిసిపోయింది. మీరు చెప్పిన హింట్ నాకు వచ్చేస్తుంది. డెఫినెట్గా వాళ్ళు ట్రై చేస్తారు, కానీ పొలిటికల్ పార్టీ కూడా ఎక్కువ రోజు హెల్ప్ చేయలేరు. ఎందుకంటే ఒకరోజు వాళ్ళు కూడా అదే పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒకప్పుడు వాళ్ళు వీళ్ళు కొట్టుకునేవారండి అంతే. ఆ పార్టీని ఈ పార్టీ కలిపి అడవిలో కొట్టుకునేవారు మావోయిస్ట్ పార్టీ. సో మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సపోర్ట్ ఆంధ్ర సైడ్ నుంచి 100% వస్తుంది. ముందు లేకుండే మీకు గుర్తుంటుంది, వైఎస్ జగన్ ఉన్నప్పుడు మీ క్వశ్చన్ అక్కడే ఆన్సర్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ టైంలో మీరు ఎన్ని ఎన్కౌంటర్లు చూసారు ఏఓబీ ఏరియాలో? ఓకే, ఒరిస్సాలో ఇప్పుడు ఎన్ని ఎన్కౌంటర్ చూస్తున్నారు మీరు? జరుగుతుంది అంతా ఈ బెల్ట్లోనే జరుగుతుంది. ఛత్తీస్గఢ్ తెలంగాణ బెల్ట్లో నడుస్తుంది. అప్పుడప్పుడు మహారాష్ట్ర వైపు నుంచి ఒకటి వినిపిస్తుంది ఒకటి అంతే. అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ వెళ్ళి విజిట్ చేశారు నక్సలైట్ విలేజ్. ఇది ఎన్కౌంటర్ అక్కడ వెళ్ళి మేజర్ ఎన్కౌంటర్ జరిగే 2 రోజుల ముందు వెళ్ళి విజిట్ చేసి వచ్చారు. ఫస్ట్ టైం అంటే ఈవెన్ అక్కడ ఆపోజిషన్ లీడర్స్ కూడా ప్రేస్ చేశారు. ఇప్పుడు హిడ్మా ఊరు కూడా అమిత్ షా వెళ్ళి వచ్చారు. సో వీళ్ళది ఏంటంటే వాళ్ళ ఏరియాలో వెళ్ళి వాళ్ళని కొట్టడం, అదొక ఫిలాసఫీ. మోదీ గారు చెప్తున్నట్టే ఘర్మే గుస్కే మారింగే, ఆ ఫిలాసఫీ వీళ్ళు ఇప్పుడు ఈ నక్సలైట్ వ్యతిరేకంగా కూడా వాడుకుంటున్నారు సార్. ఓకే సార్, ఇంత నిర్బంధం జరుగుతున్న టైంలో పార్టీని లీగలైజ్ చేస్తే బెస్ట్ కదా? ఉంది కదా సార్, బీహార్లో ఉంది కదా CPI-ML. ఈ పార్టీని మనం లీగలైజ్ చేస్తే కొంతకాలం బ్రీతింగ్ తీసుకోవచ్చు కదా వీళ్ళు. ఇప్పుడు మీకు గతంలో కొండపల్లి సీతారామ గారు తీర్మానం కూడా చేశాడు ఇదే విధంగా, కరెక్ట్, ఆయన వ్యతిరేకించారు వీళ్ళు. ఇప్పుడు ఆ పని చేస్తే బెస్ట్ కదా, ఎందుకంటే వీళ్ళు త్యాగాలను ఎవరు మర్చిపోలేరు, ఎంత బాగా చేస్తారు వీళ్ళు. ఇటువంటి లీడర్షిప్ కూడా కావాలి కదా. ఇప్పుడు థియరిస్ట్ కొండపల్లి సీతారామ గారు థియరిస్ట్ ఉండే, అంటే ఫిలాసఫీ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పాత వీడియోలు చూస్తే మనకు తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే సార్, ఇప్పుడు వీళ్ళని డెమోక్రటిక్ మూమెంట్కి వచ్చేస్తే మిలిటరీ లీడర్షిప్ మీద వీక్ అయిపోతుంది. ఓకే, డెమోక్రసీకి వచ్చినప్పుడు డబ్బులు వస్తుంది, ఎలక్షన్ ఉంటుంది, డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇదేం లేకుండా అడవిలో బతుకుతున్న మనిషి కూడా బయటకు వచ్చి నేనెందుకు కావాలి అక్కడ, నేను ఇక్కడ వచ్చి ఒక ₹1 కోటి సంపాదించుకొని మంచి హ్యాపీగా ఉంటాను, ఎలక్షన్ ఓడిపోతే కూడా నా 50 లక్షలు మిగిలిపోతాయి అంట. ఆ ఫిలాసఫీ వచ్చేస్తుంది ఇప్పుడు. సో దానికోసం CPI-ML ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా గెలుస్తున్నారు? వాళ్ళు అదే ఏరియాలోనే గెలుస్తున్నారు. వాళ్ళు ఇంకా ఇటువైపు యూపీ వైపు లేదు వాళ్ళకి, మధ్యప్రదేశ్ వైపు లేదు వాళ్ళకి, ఛత్తీస్గఢ్లో లేదు అసలు. బీహార్లో ఎందుకు గెలుస్తున్నారు? 8 సీట్లు అంటే తక్కువ కాదు సార్. బీహార్ అసెంబ్లీలో చాలా పెద్ద కాంపోనెంట్ అది. సో డెఫినెట్గా అంటే వాళ్ళకి అక్కడ లోకల్ సపోర్ట్ ఉంది. మేబీ ఆ పాత దండకారీన బెల్ట్ నుంచి వచ్చిన సపోర్ట్ ఉంటుంది అక్కడ. కానీ మీరు చెప్పిన ప్రశ్నకి ఎస్ చేయొచ్చు, ఆల్రెడీ ఉంది కదా ఒక పార్టీ, వాళ్ళతోనే మీరు విలీనం. ఇప్పుడు చాలా మటుకు మీరు టెర్రరిస్ట్ గ్రూప్స్ చూస్తారు, ఈవెన్ యూరోప్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా వాళ్ళకి ఫ్రంట్ అండ్ ఇంకొకటి ఉండే. ఇప్పుడు యూకేలో ఉన్నప్పుడు షిన్ఫెన్ లాంటి గ్రూప్స్కి వాళ్ళకి ఫ్రంట్ అండ్ ఒక డెమోక్రటిక్ పార్టీ ఉండే, వాళ్ళకి వెనక నుంచి వాళ్ళు ముందు టెర్రరిజం చేస్తుండేవాళ్ళు. సేమ్ థింగ్ స్పెయిన్లో ఉండే వాళ్ళకి. ఇప్పుడు కేరళలో ఉంది సార్, కేరళలో PFIని బ్యాన్ చేసినా కానీ SDPI ఉంది వాళ్ళకి. SDPI ఇస్ ద పొలిటికల్ ఫ్రంట్. PFI బ్యాన్ చేసి పడేసారు గవర్నమెంట్, టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పేసి. అది సేమ్ థింగ్ సిమీని బ్యాన్ చేసినప్పుడు మళ్ళీ ఇంకో ఫ్రంటేజ్ అక్కడి నుంచి ఫ్రంట్ వస్తుంది. సో గుడ్ సజెషన్, మంచిదే. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒకసారి డబ్బులు చూసిన తర్వాత మళ్ళీ తిరిగి అడవికి వెళ్ళరు, అది అక్కడే ఆగిపోతుంది అనమాట. లేకుంటే ముందున్న సాయిబాబా లాంటి వాళ్ళు, లేకుంటే మిగతా అరవింద్ తుంబుల వాళ్ళని అట్లాంటి మనుషులు తీసుకొచ్చి పొలిటికల్ థియరిస్ట్ అందరిని తీసుకొచ్చి ప్రొఫెసర్స్ తెచ్చి, ప్రొఫెసర్ హర్గోపాల్ గారు ఇక్కడ ఉన్నారు, ఇట్లాంటి మనుషులు తీసుకొచ్చి ముందు పెట్టి ఓకే నౌ వీల్ స్టార్ట్ ఎ మూమెంట్ అని. కానీ ఎన్ని ఓట్లు వస్తుంది మీకే తెలుసు సార్. ఇప్పుడున్న యంగ్స్టర్స్ దగ్గర నుంచి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఉస్మానియాలో ఉన్నప్పుడు కానీ మా ఇల్లు అక్కడ ఉన్నప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఒక పోలీస్ స్టేషన్ లేకుండే సార్ ఆ టైంలో. ఇప్పుడు ఆ ఎఫ్లు పక్కన ఒక పోలీస్ స్టేషన్ పెట్టారు ఉస్మానియా. భయపడుతుండే పోలీసు వాళ్ళు ఉస్మానియా పోస్టింగ్ అంటే. కానీ ఇప్పుడు చూడండి ఎట్లా మారిపోయింది. యంగ్స్టర్స్ కూడా ఇప్పుడు ఆస్పిరేషన్ లెవెల్ లేదు. PDSU RSU ఎందుకు బంద్ అయిపోయారంటే ఇదే రీజన్. యంగ్స్టర్స్కి ఏంటి మన నుంచి ఉద్యోగం కావాలి, మంచిగా బతకాలి, ఆ ఫిలాసఫీ అది బందూకు అది అంతా పోయింది ఇప్పుడు. అది షే గెవరా నుంచి మీకు ఫిడెల్ కాస్ట్రో నుంచి అందరూ అంతే సంగతి.
వియట్నాంలో ఎక్కడుంది ఇప్పుడు? ఏం లేదు ఇప్పుడు. కంబోడియాలో ఎక్కడుంది? ఏం లేదు ఇప్పుడు. సో లోకంలో ఎక్కడుంది? ఒక గెరిలా ఫోర్స్ చూపించండి. ఒక ఇండోనేషియా వైపు అక్కడ ఏదో ఉంది అంతే. అవునండి. మిగతా అంతా ఇస్లామిక్ గ్రూప్స్ అయిపోయారు. ప్యూర్ గెరిలా గ్రూప్స్ ఎక్కడ లేదు సార్ ఇప్పుడు. ఎందుకంటే ఆ వ్యతిరేకత, ఆ బూర్జ్వా, అదంతా ఆ ఫిలాసఫీ పోయింది మొత్తం, కంప్లీట్గా వైప్అవుట్ అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్స్ ఆర్ అడ్మిటింగ్ ఇట్, వాళ్ళే అడ్మిట్ చేస్తున్నారు. ఆ ఫిలాసఫీ వీక్ అయిపోయింది. ఒక ఏం లేదు, లీడర్స్కి ఏం లేదు, వాళ్ళు కూడా డబ్బుల కోసం డబ్బులు అంట తిరుగుతున్నారని చెప్పి వస్తున్నారు. సరే చాలామంది పేదోళ్ళు ఉన్నారు, కానీ డెఫినెట్గా ఒక ఎలీట్ గ్రూప్ తయారయ్యారు. మొత్తమే తీసుకుంటే నంబాల కేశవరావు గారు ఆ ప్లేస్ని భర్తీ చేయడానికి ఈసారి తెలుగువారు కాకుండా దండకార్యానికి సంబంధించిన వ్యక్తులు లేదా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తులు అవుతారంటున్నారు సురేష్ గారు. ఖచ్చితంగా ఈసారి మల్లోజు వేణుగోపాల్ గారు అవుతారా, లేదు హిడ్మా అవుతారా అనేది కాలమే చెప్పాలి. అది నంబాల కేశవరావు గారి ప్లేస్లో ఎవరు అవుతారనే విషయంపై సురేష్ గారితో విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.